ఆ అనారోగ్యంలో ప్రాణం పోకుండా రక్షించిన దేవుడు. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1-3 వరకు మనం చదివినట్లయితే మనకందరికీ తెలుసు, హిజ్కియా అనేటువంటి రాజుకి ఒక మరణకరమైనటువంటి రోగము కలిగింది. అప్పుడు దేవుడు యెషయా అనేటువంటి ప్రవక్తని పంపించి ఒక విషయాన్ని యెషయాకు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, హిజ్కియా, నువ్వు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అనే ఒక మాట అక్కడ చెప్తా ఉన్నాడు. దేవుడే చెప్పేశాడు ఏంటంటే, ఇది మరణకరమైన రోగము, నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. వెంటనే హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీటితో, నేనెట్లు నీ సన్నిధిలో నిర్దోషంగా యథార్థంగా జీవించానో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ సమయంలో ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నానంటే, హిజ్కియాకు వచ్చినటువంటి అనారోగ్యము అది మరణానికి దారి తీసేటటువంటి అనారోగ్యము. మన జీవితాల్లో కూడా గడిచినటువంటి సంవత్సరాలలో ఎన్నిసార్లు మనము అనారోగ్యానికి గురై ఇంకా బ్రతకము అన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే కరోనా సమయంలో ఎంతమంది ఆ బెడ్స్ మీద ఉండి ఊపిరి ఆడకుండా, శ్వాస రాకుండా వాళ్ళు ఎంతో సతమతమైనటువంటి విషయాలు ఉన్నాయి. నాకు కూడా తెలుసు అప్పుడు జరిగినటువంటి విషయాలు. మేము వెహికల్స్లో ఆక్సిజన్ మిషన్స్ అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళటం, ఒక్కోసారి కొంతమంది బ్రదర్స్ ఆ ఊపిరి ఆడని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అంబులెన్స్ దొరక్కపోతే మామూలు వెహికల్స్లోనే తీసుకువెళ్తూ వాళ్ళకి ఊపిరి ఆడకపోయినప్పుడు, ఆక్సిజన్ లేనప్పుడు కిటికీలు తెరిచి వారి ముఖాలు బయటికి పెట్టి ఎంతో స్పీడ్గా హాస్పిటల్కి తెలిసినటువంటి అనుభవాలు కూడా మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఆ కరోనా సమయంలో ఆ బెడ్లో పడుకొని ఊపిరి ఆడకుండా బాధపడతా ఉంటే, పక్కన్నటువంటి బెడ్స్ ఖాళీ అయిపోతే వాటి మీద ఆ డెడ్ బాడీస్ మీద తెల్లని బట్టలు వేసేసి ఖాళీ అయిపోతూ ఉంటే నేను కూడా చనిపోతానేమో అన్నటువంటి భయంతో, మరణ భయంతో కొట్టుమిట్టానటువంటి పరిస్థితుల్లో రక్షించింది దేవుడే కదా. ఆ రోజు ఆ కరోనాలో లేకపోతే మరొక అనారోగ్యంలో మరణ పడకలో ఉన్నటువంటి నీవు చనిపోయి ఉంటే నీవు దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి ఆ మంచి జీవితం నీకుందా? చాలాసార్లు మనం చెప్పుకున్నట్లయితే లేదు అని జవాబే మనకు రావటం జరుగుతుంది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అది ఏ అనారోగ్యమైనా సరే మరణ పడకలో ప్రాణం పోయే పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను కాపాడలేదా? కరోనా 2 సార్లు వచ్చి వెళ్ళిన తర్వాత ఒక రాత్రి 1:30 ప్రాంతంలో నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది. నాకు అర్థమవుతా ఉంది, ఇది కరోనా ఎఫెక్ట్ ఏమో, ఊపిరి ఆడట్లేదు, ఏం చేయాలి? ఎంతో ప్రయత్నం చేశాను నిద్రపోదామని, కానీ నిద్ర రావట్లేదు. చనిపోతామేమో అని భయం వేస్తూ ఉంది. ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఎందుకు అందరినీ డిస్టర్బ్ చేయాలని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. మంచం దిగి ప్రార్థన చేశాను, ప్రభువా నాకు ఆయుష్ ఇవ్వండి అని ప్రార్థన చేశాను. మరలా పడుకున్నాను. అయితే ఆ సమస్య పరిష్కారం కాలేదు. నా బ్రీతింగ్ ప్రాబ్లం ఆ విధంగానే ఉంది. మరలా కిందకి దిగాను, కొద్దిగా నా ప్రార్థన మార్చాను. పిల్లల వివాహాలు ఉన్నాయి, కొంత ఆయుష్ ఇవ్వండి అని ప్రార్థన చేశాను. కొంతసేపటికి చక్కగా నిద్రపోవటం జరిగింది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎందుకు ఈ అనుభవాలు మీ ముందుకు నేను తీసుకొస్తా ఉన్నానంటే, మీలో ఇటువంటి అనుభవాలు లేవా? ఆ అనుభవంలో ప్రాణం పోకుండా కాపాడింది దేవుడే కదా.